ఎక్స్‌పర్ట్స్ యొక్క ఒపీనియన్ అండి ఇది. గోల్డ్, సిల్వర్ పైన వచ్చే వారం అనగా 5/1/26 నుండి 9/1/26 వరకు వాళ్ళ యొక్క విశ్లేషణ, నిపుణుల యొక్క విశ్లేషణ. ఇది మహమ్మద్ అరాఫత్ కమ్యూనిటీ ఎక్స్‌పర్ట్ అండ్ యూట్యూబర్ గారు ఈయనిచ్చిన వచ్చే వారానికి ఈయనిచ్చిన విశ్లేషణ బంగారం ధరలపైన, వెండి ధరలపైన ఇలా ఉందండి. బంగారం ధర సపోర్ట్ అనగా అనుకూలత $4,190 అండ్ రెసిస్టెన్స్ $4,555. ఇది ట్రెండ్ వచ్చి పాజిటివ్ అంటున్నాడండి. సో సపోర్ట్ అంటే బంగారం ధర కిందికి వస్తూ 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 ఏ ధర వరకు 4,190 ధరకి, అలాగే ధర పెరుగుతూ 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 $4,555 వరకు ఉండొచ్చు అంటున్నారండి. ఇది ఇంటర్నేషనల్ రేట్లో చెప్తారండి, ఒక ఔన్స్కి ఇంత ధర అని. సో ఇంటర్నేషనల్లో ఏం చేస్తారంటే ఒక ఔన్స్కి అనగా 31 గ్రామ్ 100 వెయిట్కి డాలర్ రూపంలో చెప్తారండి. ఇది గ్లోబల్గా అందరూ ఉపయోగించే రేట్లండి. సో ఇది వెండి ధరపైనండి. అనుకూలత వచ్చి $68, రెసిస్టెన్స్ వచ్చి $80. ఇది కూడా పాజిటివే ఉందంటున్నారు. ఈ ట్రెండ్ ప్రకారం పాజిటివే, రెండు పాజిటివే చెప్తున్నారండి. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న ధర అంటే నేను 5 గంటలకి రికార్డ్ చేశానండి ఎర్లీ మార్నింగు. సో దాని లెక్క ప్రకారం $4,367.90 ఒక ఔన్స్‌కి ఉందండి. ఇది ఇంటర్నేషనల్ డాలర్ల గురించి చెప్తున్నాను. సో అలాగే $73.31 రూపాయలంటే డాలర్స్ అని అర్థం అండి. అలాగే ఒక డాలర్కు $90.11 అండి. ఇది నేను చెప్పేదంతా డాలర్ రూపము, ఒక ఔన్స్ రేటు. ఇప్పుడు మనం దాన్ని కంపారిజన్ చేసుకుందామండి. ఆయన చెప్పిన దాని ప్రకారము తక్కువ కిందికి వచ్చి 4,190 చెప్పాడు. రెసిస్టెన్స్ వచ్చి 4,550 చెప్పాడు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎంత నడుస్తుంది? $4,367.9 నడుస్తుంది. అలాగే వెండి ధర వచ్చి $68 నుండి 80 చెప్పాడు. $73.31 నడుస్తుంది. అంటే రెండింటికి మధ్యలో ఉంది. సో ఈ యొక్క ట్రెండ్ అనేది ముందుకే పోతుంది. అనుకోకుండా ఈరోజు పొద్దున మనకు అంటే నిన్న 2 డేస్ నుండి వచ్చే వార్త ఏంటంటే మన అమెరికన్ ప్రెసిడెంట్ గారు ఈ యొక్క వెనిజులా మీద దాడి చేసి వెనిజులా ప్రెసిడెంట్ని మన అమెరికాకు తీసుకొచ్చారని చెప్పి అనేక హ్యాండ్స్ కప్ వేసి మరీ తీసుకొచ్చారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయండి. దీనివల్ల బంగారం ధరలు బగ్గుమని పెరుగుతున్నాయని చెప్పి, అంటే ఎప్పుడైనా సరే అనిశ్చితి ఎక్కడ ఉంటే అక్కడ బంగారం ధర పెరుగుతుందండి. సో ఆయన లెక్క ప్రకారము అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ప్రకారం బంగారం ధర ఇప్పుడు నేను రికార్డ్ చేసేదానికంటే కూడా ఇంకెక్కువనే నడుస్తుందండి. అలాగే ఈయన సురేంద్ర మెహతా, ఐబీజేఏ అంటే ఇండియన్ బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ సురేంద్ర మెహతా గారు మన గోల్డ్ ప్రైస్ టుడే న్యూస్ అనే వీరేంద్ర వ్యాస్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం బంగారం ధర, వెండి ధరలు మన ఆయన అనుకూలత ఎలా ఉంది, సపోర్ట్ ఎట్లా ఉంది, రెసిస్టెన్స్ ఎట్లా ఉంది అనేది ఇచ్చారు. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అక్కడ క్లియర్ లేదు కాబట్టి నేను సపరేట్గా స్క్రీన్ చేసి తయారు చేసి పెట్టానండి. సో $1,33,700 రూపాయలు ఇది దాటితే 1,38,500, అది కూడా దాటితే 1,41,550 వరకు ఒక తులంకి బంగారం ధర జిఎస్టీ కలపక ముందు 5/1/26 నుండి 9/1/26 వరకు ఉండొచ్చని అంచనా. అలాగే వెండి ధర 2,02,500 కేజీకి. అలాగే అది కనుక క్రాస్ అయితే 2,31,700, అది కూడా క్రాస్ అయితే 2,48, అది కూడా క్రాస్ అయితే 2,77,200. ఇప్పుడు ప్రజెంట్ నేను 5:30కు రికార్డ్ చేసే టైంకి మనకు రేట్ ఏం నడుస్తుందంటే బంగారం ధర జిఎస్టీ కలపక ముందు 1,37,370, కలిపితే 1,41,500 నడుస్తుందండి. పైన గ్రామ్ రేట్ ఇచ్చాము, మన 10 గ్రాముల కంటే ఒక 0 కలిపితే వస్తుందండి. అలాగే వెండి ధర వచ్చి $2,37,864.08. జిఎస్టీ కలిపితే $2,45,000 సుమారు అంటే ఇప్పుడు నడుస్తుందండి 5:30కి నేను రికార్డ్ చేసే టైంకి. కానీ ప్రజెంట్ ఇప్పుడు నేను రికార్డ్ చేసి అప్డేట్ చేసి అప్లోడ్ చేసే లోపల పెరిగిందండి, ఇంకా పెరిగింది, ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు మనం కంపారిజన్ చేద్దాం పక్కకి. సో ఆయన చెప్పిన సురేంద్ర మెహతా గారు ఏం చెప్పారు? 1,33,700, అది దాటితే 1,38,500 జిఎస్టీ కలపక ముందు అన్నాడు. ఆల్రెడీ 1,37,370 వచ్చేసింది. అంటే ఇంకా దాదాపు 3,000 వరకు పెరిగే సూచనలు ఉన్నాయి. అంటే ఇది పెరగచ్చు, పెరగకపోవచ్చు. బట్ వాళ్ళు ఇచ్చిన ఒక విశ్లేషణ ప్రకారము ఇంకా $3,000 దాకా ముందుకు వెళ్ళొచ్చు క్రాస్ అయితే.
సో బట్ బంగారం ధర గుర్తుపెట్టుకోండి, సైన్ కర్వ్ లాగా పైకి పోతుంటుంది, కిందికి వస్తుంటుంది, పైకి పోతుంది, కిందికి వస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే సడన్గా గ్లోబల్గా మారిపోయింది కాబట్టి ధర బగ్గున బంగారం ధర పెరిగింది. అలాగే వెండి ధర వచ్చి 2,02,500, అది దాటితే 2,31,700 అన్నాడు. సో ఇది కూడా దాటి 2,40,48 వరకు పోవచ్చు అన్నాడు, అది దాటితే 2,77,200. కానీ ఇప్పుడు 2,37,844 ఉంది. అంటే ఇంచుమించు 231,700 దాటి 248 సైడ్ పరిగెత్తుతుందండి. సో ఈ వెండి ధర ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఎక్స్పర్ట్స్ చెప్పే ఒపీనియన్ ఏంటంటే బంగారానికి ఎక్కువ అవకాశం ఉంది పెరిగే ఛాన్సెస్. వెండికి పెరగొచ్చు, బట్ బంగారానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్, అంటే యుక్రెయిన్ రష్యా వార్ అదైపోయిన తర్వాత ఇంకొక వార్ స్టార్ట్ అయిపోయింది. ఈ యుక్రెయిన్ రష్యా ఎంతకు తగ్గట్లేదు వారు. ఆ వారు అట్లనే ఉండగా చైనా తైవాన్ కాన్ఫ్లిక్ట్ కూడా నడుస్తుంది. ఈ పరిస్థితి ఇలా ఉండగా మళ్ళా కొత్తగా జపాన్ వాళ్ళు కూడా చైనాతో పోటీపడి వాళ్ళు ఇద్దరు ఒకరి మధ్యలో ఒకరు డిఫరెన్స్ పెట్టుకుంటున్నారు. సో చైనా జపాన్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయిపోయింది. అలాగే ఇజ్రాయెల్ ఫిలిస్తీన్ ఆల్రెడీ ఉంది. ఇంకో ఎస్కలేట్ అప్పుడప్పుడు ఏది ఏంటంటే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, ఇది కూడా కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. కానీ ఇంకా ఈ మధ్యకాలంలో మనకు తెలుసు మన పాకిస్తాను, బంగ్లాదేశు అండ్ భారతదేశం మధ్య కూడా కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. కొత్తగా ఏమొచ్చింది, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ది కూడా గొడవ నడుస్తుంది. అలాగే థాయిలాండ్ కాంబోడియా మధ్యలో ఒకసారి రప్చర్ అయిపోయింది. వాళ్ళ భూభాగంలో వీళ్ళ భూభాగంలోకి వాళ్ళు కూడా ఎంటర్ అయిపోయారు. సో ఈ మధ్య కాలంలో ఇంకోటి ఏంది, యూఏఈ సౌదీ, ఈ రెండింటి మధ్యలో కూడా గొడవ నడుస్తుంది. బట్ ప్రస్తుతం మాత్రం హాట్ టాపిక్ వచ్చి వెనిజులా వర్సెస్ యుఎస్. ఇమ్మీడియట్గా బగ్గున బంగారం ధరలు పెరిగాయండి. వాళ్ళు సేఫ్ హెవెన్ కింద పెట్టుబడిదారులంతా బంగారం మీద పెట్టుబడి పెట్టడం వల్ల బంగారం ధర ఆకాశం అంటిందండి. సో ఈ వీడియో ద్వారా నేను మీకు ఇచ్చే సూచనలు, నా వ్యాపార అనుభవాలు మరియు కొంతమంది విశ్లేషకుల వీడియోలు చూసి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నం మాత్రమే అండి. దయచేసి నేను చెప్పే ఈ సూచనలు జరగవచ్చు, జరగకపోవచ్చు. కావున దయచేసి మీకు నమ్మకం ఉన్న సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి అని నా యొక్క మనవి. మీరు తీసుకున్న నిర్ణయాలపైన నన్ను బాధ్యుని చేయొద్దని నా యొక్క విజ్ఞప్తి. ఏదైనా మీ సలహాదారునితో మాత్రమే తీసుకొని చేయండి. ఈ బంగారం వెండి ధరలపై ఇలాంటి విశ్లేషణాత్మకమైన వీడియో చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కావున దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు మన ఛానల్ని. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ.